కాసేపట్లో మీడియా ముందుకు కవిత రానున్నారు. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక హరీష్ రావు, సంతోష్ వల్లే కేసీఆర్ పై అవినీతి మరక అంటిందని కవిత హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ లైన్ దాటారని కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలోనే కవిత దారేటు అన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా నడుస్తోంది. కాసేపట్లో కవిత మీడియా ముందుకు రానున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అజీం అందుబాటులో ఉన్నారు. అజీం, చెప్పండి, కవిత మీడియా ముందుకొచ్చి ఏ అంశాలపై చర్చించనున్నారు? ఎమ్మెల్సీ కవిత 12 గంటలకు ఏదైతే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా కూడా పార్టీకి రాజీనామా చేస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో కూడా కవిత ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక నిర్ణయం ప్రకటించనున్నట్లు, అలాగే కొత్త పార్టీకి సంబంధించిన అంశంపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే మనకు కథనాలు వినిపిస్తున్నాయి. ఏదైతే టీఆర్ఎస్ తెలంగాణ సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి పార్టీ పేరును తీసుకోవాలా, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి జాగృతినే కొనసాగించాలా అనే అంశంపై కూడా ఏదైతే ఇప్పటికే చర్చించడం జరుగుతుంది. సో ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి ఒక పార్టీ పేరు కూడా నిర్ణయించిన అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇటీవల మనం పరిణామాలు చూసాం. ఏదైతే కవిత సొంత పార్టీపై కావచ్చు, కుటుంబ సభ్యులపై చెప్పిన విమర్శల నేపథ్యంలో నిన్న కవితపై ఏదైతే పార్టీ సస్పెండ్ చేసింది, ఈ సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత స్పందించినారు. కాబట్టి కవిత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, నిన్న ఎవరైతే విమర్శించారో వారందరిపై ఎలాంటి విమర్శలు చేయనున్నారు, పార్టీపై ఎలాంటి విమర్శలు చేయనున్నారు, తండ్రిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు. ఎందుకంటే గతం నుంచి కూడా ఏదైతే లీక్ అయినప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా తండ్రి అయినటువంటి మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ ని పూర్తిగా సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇటీవల సిబిఐ ఎంక్వైరీకి కార్యాచరణ విషయంలో ఇచ్చినప్పుడు కూడా మా నాయన దేవుడు లాంటి వాడు, ఆయనపై సిబిఐ ఎంక్వైరీ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి ఒక కామెంట్స్ కూడా తను ఏదైతే సపోర్టివ్ గా చేసుకుంటూ వచ్చారు. మరి ఈ సస్పెండ్ చేసిన తర్వాత కవిత వైఖరిలో ఏమైనా మార్పు ఉంటుందా? కేసీఆర్ పై కూడా అదే వైఖరి పాజిటివ్నెస్ కొనసాగిస్తారా, లేదంటే అలాంటి విమర్శలు చేస్తారా? ఇక మిగతా సభ్యులు ఏదైతే ఉన్నారో అటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు పై ఇంకేమైనటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు, ఆరోపణలు చేసే అవకాశం ఉందా అనే ఒక ఆసక్తికర వాతావరణం అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అందరిలో కూడా ఒక ఆసక్తికర వాతావరణం అయితే నెలకొంది. ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ లో అయితే కవిత తన పార్టీకి సంబంధించిన రాజీనామా, అలాగే ఎమ్మెల్సీ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టయితే వార్తలు ఉంటుంది. దీంతో పాటు కొత్త పార్టీకి సంబంధించిన అంశంపై కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కొత్త పార్టీకి సంబంధించిన పేరు కానీ లేదా ప్రకటన కానీ త్వరలో చేయబోతామని చెప్పి, కొత్త పార్టీ పెట్టబోతున్నాము, ఈ రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నట్టు ఒక సంకేతాలను కూడా ఇచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజీం.